నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మన శరీరంలో రెండు రకాల వెయిన్స్ ఉంటాయి. ఒకటి ధమనులు, రెండోది సిరలు. ఎప్పుడైతే మనకి పైకి రక్తాన్ని సరఫరా చేసేటువంటి ఈ సిరల్లోని సమస్య అనేది ఏర్పడుతూ ఉంటుందో దాన్ని మనం వెరికోస్ వెయిన్స్ గా చెప్తూ ఉంటాం. అయితే ఈ వెరికోస్ వెయిన్స్ అనేది ఎలాంటి వారిలో ఎక్కువగా వస్తుంది, జెనెటికల్ గా వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది, సో వెరికోస్ వెయిన్స్ కి నవేడేస్ అందుబాటులో ఉన్నటువంటి చికిత్సా పద్ధతులు ఏంటి, ఈ విషయాలన్నీ తెలియజేసేందుకే మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీకాంత్ రాజు గారు, జనరల్ సర్జన్ అండ్ వాస్కులర్ సర్జన్ ఫ్రమ్ యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ. హలో సార్. నమస్కారం సార్, వెరికోస్ వెయిన్స్ ఇటీవల కాలంలో చాలా మందిలో చూస్తూ ఉన్నాం. నిజానికి వెరికోస్ వెయిన్స్ రావడానికి అంటే ఎలాంటి వారిలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం, ఎటువంటి వర్క్స్ చేసే వారిలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం? యూజువల్గా వ్యారికోజ్ వెయిన్స్ అనే సమస్య ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా పెరిగిపోయింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే మెయిన్గా అందులో ప్రధానంగా చెప్పాలంటే మనకున్న సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇప్పుడు మనకు లాస్ట్ ఒక 10-15 ఇయర్స్లో మనకు సదుపాయాలు చాలా ఎక్కువ పెరిగిపోయాయి. అంటే మనకు డిఫరెంట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ పెరిగిపోయింది. మనం వర్కింగ్ స్టైల్లో చేంజెస్ వచ్చాయి. పూర్వకాలంతో పోలిస్తే అప్పట్లో మనుషులు ఎక్కువగా శారీరకంగా శ్రమ ఎక్కువగా చేసేవాళ్ళు. అప్పట్లో వాళ్ళ లైఫ్లో ఎక్కడ కూడా ఎక్సర్సైజ్ అనేది ఉండేది కాదు. ఇప్పుడు మీ నాన్నగారు తాతగారులోనూ మా నాన్నగారు వాళ్ళ పనులలోనే వాళ్ళకి ఎక్సర్సైజ్ ఉండేది. ఇప్పుడు కొత్తగా ఈ ఎక్సర్సైజ్ ఛాలెంజెస్, ఫిట్నెస్ ఛాలెంజెస్ ఇవన్నీ ఎందుకు చేయాల్సి వస్తుంది? మనం చేసే పనులలో ఎక్కడ అలాంటిది లేదు. మనదంతా కూర్చొని చేసే జాబ్ లేదా నించొని చేసే జాబ్స్లో మనం ఎక్కువగా ఉంటున్నాం. దానివల్ల శారీరక శ్రమ కల్పించుకోవడానికి మనం ఇప్పుడు ఈ ఫిట్నెస్ ఛాలెంజెస్లో కన్నింటిలోకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు మీరు చూస్తే షుగర్ అనే వ్యాధి 60 ఏళ్ళ తర్వాత వచ్చేది. హార్ట్ అటాక్ అనేది కూడా ఆ తర్వాతనే మనం వినేవాళ్ళం. ఇప్పుడు అరౌండ్ 30 to 50 ఇయర్స్ మధ్యలోనే ఇలాంటి సమస్యలు మన మన కాంటెంపరీస్లో, కొలీగ్స్లో, మన రిలేటివ్స్లో వీళ్ళందరిలో చూస్తున్నాం. ఇదంతా ఎందుకంటే బికాస్ ఆఫ్ షిఫ్ట్ ఇన్ ద స్టేటస్ ఆఫ్ వర్క్ వాట్ వీఆర్ డూయింగ్ రైట్. అంటే మనిషి తను చేయాల్సినంత పనులు తను చేయట్లేదు కాబట్టి ఈ సమస్యలన్నీ వస్తాయి. అంటే ఫిజికల్గా చేసే పనులు బాగా తగ్గిపోయాయి, మెంటల్గా చేసే పనులు, స్ట్రెస్ తీసుకుని చేసే పనులు చాలా పెరిగిపోయాయి. దీనివల్లనే ఇప్పుడు మనలో ఉన్న వ్యాధులు కూడా అవి వచ్చే క్రమాలు అనేవి చాలా అర్లీగా వస్తున్నాయి. అంటే కరెక్ట్గా ఇప్పుడు వ్యారికోజ్ వెయిన్స్ విషయానికి వస్తే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఇదంతా ఎక్కువ అవుతుంది. ఒకప్పుడు నేను చిన్నప్పుడు బస్ ఎక్కాలంటే ఏం చేసేవాళ్ళం, బస్ స్టాప్కి వెళ్ళి మరీ అక్కడ బస్ ఎక్కేవాళ్ళం. అంటే అట్లీస్ట్ బస్ స్టాప్ వరకు అన్న నడిచేవాళ్ళం. ఇప్పుడు ఆ బస్ స్టాప్ కూడా నడవాల్సిన అవసరం లేదు. అక్కడికి క్యాబ్స్ దొరుకుతున్నాయి, ర్యాపిడోస్ దొరుకుతున్నాయి. లేదా అసలు బస్సులే అవాయిడ్ చేసి ఆ డెస్టినేషన్ కూడా మనం క్యాబ్స్లో కానీ ర్యాపిడోస్లో కానీ రావాలి. సో ఇప్పుడు ఏమైపోయింది, మన ఇంటి గడప దగ్గరికి అన్ని సదుపాయాలు వచ్చేస్తున్నాయి. కిరాణా షాప్కి వెళ్తే కానీ ఏమైనా సామాన్లు కొనుక్కునే పరిస్థితి ఉంది. ఇప్పుడు అవి కూడా మన ఇన్స్టా మార్ట్ వాటిలో ఆర్డర్ చేసుకుని ఇంటికి తెప్పించుకుంటున్నాం. అంటే ఒక రోజులో ఒక మనిషి చేయాల్సిన పనులన్నీ కూడా మనం ఇంట్లోనే కూర్చొని చేసేసుకుంటున్నాం. మొబైల్ బ్యాంకింగ్ వచ్చేసింది, కరెంట్ బిల్ కూడా మనం మొబైల్లోనే పే చేసేస్తున్నాం. అంటే ఒక నెలలో మనకు ఎక్కడెక్కడైతే అవసరాలు ఉంటాయో ఆ అవసరాలన్నీ కూడా మన ఇంటి ముందుకే రావడం వల్ల మనం చేయాల్సిన పనులు బాగా తక్కువ. అంటే మనిషి మేధాశక్తి పెరుగుతున్న కొద్ది రోగాలు కూడా అలాగే అలానే పెరుగుతున్నాయి. సో దీనివల్ల ఏమైతుంది, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ కావడం వల్ల మనిషి బరువు పెరుగుతున్నాడు, వెయిట్ ఎక్కువ అవుతుంది, ఎక్సర్సైజ్ అనేది బాగా బాడీకి తక్కువ అయిపోయింది. దీనన్నిటి వల్ల ఆరోగ్య సమస్యలు అన్నీ అర్లీగా వస్తున్నాయి. అదేవిధంగా వ్యారికోజ్ వెయిన్స్ కూడా అర్లీగా వస్తుంది. వ్యారికోజ్ వెయిన్స్ మీరు ఇందాక చెప్పినట్టు, కరెక్ట్గా చెప్పినట్టు, అది జెనెటికల్ డిసార్డర్. అంటే మనకు బీపీ, షుగర్ ఎలా వస్తుందో ఇది కూడా వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి. కానీ ఇప్పుడు జనరేషన్లో చూసినంత కూడా మన ముందు జనరేషన్లో ఉండకపోయి ఉండొచ్చు. దానికి మెయిన్ కారణం ఏంటిది అంటే వాళ్ళు ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నారు, మనం అందరం యాక్టివ్గా లేవు. జనరల్ ఏంటంటే దీన్ని ఒక బ్యూటీ ఇష్యూగా చూస్తూ ఉంటారు చాలా మంది. బట్ ఇది మన బాడీ పైన చూపించే ఇంపాక్ట్ ఏంటి? యూజువల్గా చెప్పాలంటే బ్యూటీ ఆస్పెక్ట్స్లో మనం చూడాలి అంటే ఇనిషియల్ స్టేజెస్లో ఉన్న మనకు వ్యారికోజ్ వెయిన్స్లో వచ్చే స్పైడర్ వెయిన్స్ని బ్యూటీ ఆస్పెక్ట్లో చూడొచ్చు. అవి ఎవరిలో ఇంపార్టెంట్ ఉంటాయి అంటే చిన్న చిన్న దారాల్లాగా తొడల మీద, కాళ్ళ మీద చాలా మంది కనబడుతుంటాయి. దానివల్ల ఏ పేషెంట్కి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. అవి వచ్చి అది కాస్మెటిక్ ఇంపార్టెన్స్ ఎవరిలో ఇంపార్టెంట్, యంగ్ ఫీమేల్స్, మోడల్స్, యాక్టర్స్ ఎవరైతే షార్ట్ మిడీస్ వేసుకుంటారో వాళ్ళలో కాస్మెటిక్ పర్పస్లో దాన్ని మల్టిపుల్ సిట్టింగ్స్లో ప్రొసీజర్ చేయించుకుంటారు. కానీ యూజువల్గా జనరల్ పీపుల్లో వీళ్ళలో ఆ చిన్న చిన్న వెయిన్స్ బయటికి కనపడడం వల్ల, స్పైడర్ వెయిన్స్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాస్మెటిక్గా అంటారా, ఏదైతే ఉందో అంటే వ్యారికోజ్ వెయిన్స్ నెక్స్ట్ స్టేజెస్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, పెద్ద పెద్ద రక్తనాళాలు బయటకు తేలినట్టు కొందరు కనబడుతుంది, కొందరు కనబడదు. కొందరు ఏమనుకుంటారు బయటకు కనబడితేనే వ్యారికోజ్ వెయిన్స్, కనబడకపోతే వ్యారికోజ్ వెయిన్స్ కాదు అన్నది కూడా లేదు. అంటే ఐడెంటిఫికేషన్ కూడా మనకు తెలియదు కదా. సో దాంట్లో ఏమైపోతుంది, ఇంకొందరికి కాళ్ళలో వాపులు రావడం, అది కూడా పాదాల దగ్గర మన మెడిమ భాగంలో ఎక్కువగా వాపు ఉండడము, ఎక్కువ కూర్చున్నా అలా నోటీస్ చేయడం జరుగుతుంది. ఇంకొందరికి ఎలా ఉంటుందంటే ఆ వాపు రావడం వల్ల అక్కడ చర్మం చిట్లి
ఈజీగా కాళ్ళలో ఇన్ఫెక్షన్స్ వచ్చి కాళ్ళు నల్లబడిపోవడం, పిగ్మెంటేషన్ అంటాం. అంటే కాలు చుట్టుపక్కల, పాదం చుట్టుపక్కల అంతా కూడా నల్లగా మారడం, లోయర్ లెగ్ ఏరియాలో కూడా నల్లగా మారి ఆ ఏరియాలోని స్కిన్ క్వాలిటీ దెబ్బతినడం జరుగుతుంది. యూజువల్గా ఏంటంటే ఇంత జరిగినా కానీ చాలా మంది వాళ్ళ కాళ్ళని వాళ్ళు చూసుకోరు. ఎందుకు? మనం మొహానికి వచ్చి ఎత్తుకోవాల్సిన ఇంపార్టెన్స్ మన బాడీ పార్ట్లని కాళ్ళకి ఏనాడు ఇవ్వం. కంటికి దూరంగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం కరెక్ట్గా పట్టించుకోం. చాలా మంది ఏంటంటే ఈవెన్ స్నానం చేసేటప్పుడు సబ్బెట్టేటప్పుడు కూడా మన కాళ్ళు మనం కరెక్ట్గా చూడం కాబట్టి ఇది ఎప్పుడు మొదలైందో తెలియదు. ఎప్పుడు మొదలైందో తెలియకపోవడానికి ఇంకో కారణం ఏంటి? ఈ కాళ్ళలో వారికోజ్ వెయిన్స్ రావడం కానీ, ఆ వారికోజ్ వెయిన్స్ వల్ల వచ్చే వాపు వల్ల కానీ ఎప్పుడు పెయిన్ అనేది లేట్గా వచ్చే సింప్టమ్. నొప్పి ఎప్పుడైతే ఇమీడియట్గా వస్తుందో, ఎక్కువగా ఉంటుందో దాని గురించి మనం ఇమీడియట్గా పట్టించుకుంటాం. ఎప్పుడైతే నొప్పి చాలా తక్కువ ఉంటుందో, లేదా అసలు ఉండకుండా ఉంటుందో, లేదా వచ్చినా కానీ తక్కువ మోతాజులో ఉంటుందో అప్పుడు దాన్ని మనం సరిగ్గా గమనించాం. నడవలేని సిచ్యువేషన్ కూడా వస్తుందా? ఏంటండి? నడవలేని సిచ్యువేషన్ కూడా వస్తుందా? అంత సిచ్యువేషన్ యూజువల్ గా ఎప్పుడు ఉంటుంది అంటే భరించలేంత నొప్పి వారికోజ్ వెయిన్స్ కి ఎప్పుడు ఉండదు. కాకపోతే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అంటే మార్నింగ్ నిద్ర లేచినప్పుడు కొందరికి పాదాల్లో ఇబ్బందిగా అనిపిస్తుంది. యాజ్ దే వాక్ దే బికమ్ రిలీవ్డ్. మళ్ళీ ఈవినింగ్ వరకు వాళ్ళ కాళ్ళలో కొంత లాగినట్టు, గుంజినట్టు, బరువుగా ఉన్నట్టు, లో గ్రేడ్ పెయిన్ అనే చెప్పాలి. భరించలేంత నొప్పి యూజువల్గా అయితే ఎప్పుడు ఉండదు. అంటిల్ అంటే పేషెంట్ మరీ సున్నితం అయితే తప్ప మనకు అలా అనిపించదు. సో దానివల్ల ఏమైపోతుందంటే ఆ యొక్క వ్యాధి వల్ల జరగాల్సిన డ్యామేజ్ కాళ్ళలో ఎక్కువగా జరిగిపోతుంది. దానివల్ల ఇందాక మీకు చెప్పినట్టు కాళ్ళలో వాపులు కానీ, పిగ్మెంటేషన్ రావడం కానీ, కాళ్ళలో మారని గాయాలు మారడం కానీ అంతవరకు పేషెంట్లు మా దగ్గరకు వస్తుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ చెప్పేది ఏంటి? సార్ నాకు ఇది లాస్ట్ 6 నెలల్లో చూసుకున్నాం, సంవత్సరం నుంచి చూసుకున్నాం అంటారు. ఎప్పుడైతే ఇది ఫస్ట్ మీకు ఎప్పుడు కనబడ్డది అని మళ్ళీ డీటెయిల్గా అడిగినప్పుడు ఉంది సార్ 10 ఏళ్ళ నుంచి ఉంది, 15 ఏళ్ళ నుంచి ఉంది అని అంటారు. అంటే అది నొప్పితో ఉండదు కాబట్టి చాలామంది దాన్ని ఎక్కువగా పట్టించుకోకుండా అది లేట్గా తీసుకుంటారు. ఇప్పుడు 2 కాళ్ళలో ఒక కాళ్ళలో ఎక్కువగా ఉంటుంది, ఒక కాళ్ళలో తక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉన్న కాళ్ళ మీదే వాళ్ళ దృష్టి ఉంటుంది కానీ తక్కువగా ఉన్న కాళ్ళ మీద దృష్టి ఉండదు. ఈ కాళ్ళలో సమస్య ఉంది సార్ అని వస్తారు. వచ్చినప్పుడు ఇంకో కాళ్ళలో ఎలా ఉంది అని అడిగామనుకోండి, ఈ కాళ్ళలో ఏం సమస్య లేదు సార్ అంటారు. ఒకసారి కాలు పైకి లేపి చూపించిన తర్వాత అక్కడ బ్లాక్ పిగ్మెంటేషన్ కానీ, స్పాట్స్ కానీ, ఈ వెయిన్స్ డెవలప్ అయినాయి బయటికి కనిపించడం కానీ, ఆ వాపు కానీ చూపించినప్పుడు అవును సార్ ఇక్కడ కూడా ఉంది అంటారు. అంటే అది తెలుసుకునే అవకాశమే చాలా తక్కువగా ఉంటుంది. అందులోనూ ఏజ్ అబోవ్ 50 years ఉన్న వాళ్ళు ఏమైపోతుందంటే వయసు క్రమంలో అంటే వయసు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి జాయింట్ పెయిన్స్ ఉండడం, వంగలేకపోవడం, యంగ్స్టర్స్ సరిగ్గా చూసుకున్నప్పుడు ఆ వయసులో ఉన్న వాళ్ళు సరిగ్గా పట్టించుకోరు. దానివల్ల ఇది కొంచెం డయాగ్నోసిస్ అనేది కూడా బాగా లేట్ అవుతుంది. మా దగ్గరకు వచ్చేసరికి కూడా చాలా ముదిరిన స్టేజ్లోనే మా దగ్గరికి చాలామంది రావడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఇందాక మీకు చెప్పినట్టు షిఫ్ట్ ఇన్ ఏజ్ గ్రూప్ కూడా జరిగింది. అంటే ఏంటిది? ఒకప్పుడు ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో వచ్చేది కాస్త ఇప్పుడు చాలా యంగ్ ఏజ్ గ్రూప్లోనే మనం చూస్తున్నాం. రీసెంట్గా నేను ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న అబ్బాయి కాళ్ళలో ఈ వాపు వల్ల వారికోజ్ వెయిన్స్ వచ్చి ఆ వాపు వల్ల కాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ సెల్యులైటిస్ అంటాం. పాదము లోయర్ లెగ్ అంతా కూడా ఎర్రగా మారి వేడిగా మారి ఇన్ఫెక్షన్తో నా దగ్గరికి వచ్చాడు. ఆ అబ్బాయిని అడిగితే ఏంటిది? యంగ్స్టర్స్లో అసలు ఇలాంటి వ్యాధి రాకూడదు. అంటే వారికోజ్ వెయిన్స్ అనేది వెరీ రేర్ టు అక్కర్ అట్ దట్ ఏజ్. అంటే ఇప్పుడు మనం షిఫ్ట్ ఇన్ డిసీజ్ టు దాట్ ఏజ్ కూడా చూస్తున్నాం. ఎందుకు ఇది జరుగుతుంది? ఇప్పుడు మన ఇళ్లలో ఎలా ఉంది? స్కూల్కి వెళ్ళాలి అంటే ఇంటి దగ్గరకు వచ్చి బస్లో పిల్లాన్ని ఎక్కించుకుంది అంటే మళ్ళీ స్కూల్లోనే డ్రాప్ చేస్తారు. మళ్ళీ స్కూల్లో ఎక్కాడు అంటే మళ్ళీ ఇంటికే వస్తారు. మన తెలుగు స్పీకింగ్ స్టేట్లో ఏంది? మనం చదువుకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మిగతా వేటికి ఇవ్వం. దానివల్ల ఏంది? పిల్లాడు ఎక్కడ కూర్చొని చదువుకుంటాడు తప్పించి ఎక్కడా చేయడు. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు 10th క్లాస్ నుంచి మనం ఇంటర్మీడియట్ వరకు వచ్చేసరికి దోస్ 3 years ఆర్ క్రూషియల్ ఫర్ దేర్ లైఫ్ అనేది ఇప్పుడు మన తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో ఉంది. దానివల్ల హవర్స్ టుగెదర్ వాళ్ళ సిట్టింగ్ పొజిషన్లోనే స్టడీ అవర్స్లో కూర్చోవడము, అంటే ఫిజికల్గా ఏమి యాక్టివిటీస్ లేకపోవడము, దానివల్ల ఒబిసిటీ పెరగడము, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే వారికోజ్ వెయిన్స్ కూడా చాలా ఎర్లీగా వస్తుంది. యంగెస్ట్ ఏజ్ అంటే నేను 18 years అబ్బాయిలో వారికోజ్ వెయిన్స్ రిలేటెడ్ అల్సర్ చూశాను ఈ మధ్యకాలంలో. అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ అవర్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ మన యొక్క లైఫ్ స్టైల్లో మనం అది చేసుకున్నాం కాబట్టి కూడా. ఇందులోనే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే ఏంటి సార్? ఇందాక మీరు ఒక విషయం చెప్పారు స్టార్టింగ్లో, మన బాడీలో 2 రకాల రక్తాలు ఉంటాయి. ఒకటి సిరలు, ధమనులు. ధమనులు ఏం చేస్తాయి? గుండె నుంచి మంచి రక్తాన్ని కాళ్ళకి తీసుకొచ్చి ఇస్తాయి. సిరలు ఏం చేస్తాయి? కాళ్ళ నుంచి రక్తాన్ని, బ్యాడ్ బ్లడ్ని మళ్ళీ హార్ట్ వైపు తీసుకుని వెళ్తాయి. ఈ సిరల్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. చర్మం కిందనే ఉండే సిరలు, కండరాల లోపల నుంచి వెళ్ళే సిరలు. చర్మం కిందనే ఉండే సిరల్లో సమస్య ఉంటే దాన్ని మనం వారికోజ్ వెయిన్స్ అంటాం. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. అదే కండరాల లోపల నుంచి వెళ్ళే సిరలు ఎప్పుడైతే రక్తం గడ్డగట్టుకొని ఉంటుందో ఆ యొక్క వ్యాధిని మనం డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. అంటే డీప్ వెయిన్స్ అంటే కాల్లో డీప్ గా ఉన్న వెయిన్స్,
అందులో రక్తం గడ్డగట్టుకొని ఉండడానే మనం థ్రాంబోసిస్ అంటాం. అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే ఆ రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టుకొని ఉండడం అనమాట. సో దానివల్ల ఏమైనా ఇష్యూస్ ఏర్పడతాయా? అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది వారికోస్ వెయిన్స్ అనేది టూ సపరేట్ వ్యాధులు అవి. అంటే ఇది వచ్చే కారణాలు వేరు, వారికోస్ వెయిన్స్ వల్ల వచ్చే కారణాలు వేరు. కాకపోతే ఏ పేషెంట్కి అయితే ఇంతకు ముందు డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఉంటుందో అలాంటి పేషెంట్స్కి వారికోస్ వెయిన్స్ వల్ల వచ్చే ఇష్యూస్ చాలా ఎర్లీగా వస్తాయి. ఎందుకు? ఇందాక మీకు చెప్పినట్టు ఈ 2 రకాల రక్తనాళాలు గుండె వైపు రక్తం తీసుకెళ్ళాలి. ఇప్పుడు డీప్ వెయిన్స్లో ఎప్పుడైతే రక్తం గడ్డగట్టుకొని ఉంటుందో అంటే ఇద్దరు చేయాల్సిన పని ఒకరు చేశారనుకోండి, ఆ ఒకరు తొందరగా అలిసిపోతారు, వాళ్ళు చేసే పనులలో కూడా క్వాలిటీ పోతుంది. అదేవిధంగా 2 రకాల రక్తనాళాలు పైకి తీసుకెళ్లాల్సిన రక్తాన్ని ఇప్పుడు చర్మం కిందనే ఉండే రక్తనాళాలు ఆ లోడ్ ఎక్కువగా తీసుకొని రక్తం పైకి తీసుకెళ్లడం వల్ల అవి తొందరగా పాడైపోతాయి. అలా పాడైపోయిన కండిషనే మనం వారికోస్ వెయిన్స్ అని కూడా అంటాం. అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ రావడం వల్ల పేషెంట్లకు వారికోస్ వెయిన్స్ ఇష్యూ వచ్చే అవకాశాలు ఇంకా ఎక్కువగా మారుతుంది. సో అలాంటి వాళ్ళలో కాళ్ళలో నల్లగా మారడం కానీ, కాళ్ళలో పెద్ద పెద్ద గాయాలుగా రావడం కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఓల్డ్ హిస్టరీ ఆఫ్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఉన్న పేషెంట్స్ కి ఈ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మనం పోస్ట్ థ్రాంబోటిక్ లెగ్ అంటాం. సో ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ కి ట్రీట్మెంట్ కి వెళ్లాల్సిన అవసరం ఎప్పుడు ఏర్పడుతూ ఉంటుంది? చాలా మంది మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, నాకు ఏమైనా మెడిసిన్స్ సజెస్ట్ చేస్తారా? సో నేను సర్జరీ వరకు వెళ్లకుండా బిఫోర్ నాకు ఏమైనా మెడిసిన్స్ తో క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అని అడుగుతారు. అంటే దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ చాలా సున్నితమైన విషయాన్ని మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. యూజువల్గా వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులకు ఎప్పుడు శాశ్వత పరిష్కారం ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ వచ్చింది అనుకోండి, షుగర్కి ఏమన్నా మనం జ్వరంలాగా ఈరోజు టాబ్లెట్ వేసుకున్నాం తగ్గిపోయింది రేపటి అవసరం లేదని చెప్పగలుగుతామా? లేదు. ఏ రోజుకి ఆ రోజు టాబ్లెట్ వేసుకుని దానికి ఆ రోజు వరకే మనం తగ్గించుకుంటాం, మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. వారికోస్ వెయిన్స్కి దురదృష్టవశాత్తు ఏంటంటే అది మందుల ద్వారా మేనేజ్ అయ్యే సమస్య కాదు. దానికి హోమియోపతి ఆయుర్వేదం పని చేయదు. దానికి 2 ట్రీట్మెంట్స్. ఒకవేళ వ్యాధి ఇనిషియల్ దశలోనే ఉంది అంటే టైట్ సాక్స్లు ఇస్తాం, స్టాకింగ్స్ అంటాం. దానివల్ల లాభం ఏంటి? ఉన్న వ్యాధి తగ్గదు కానీ వ్యాధి ఆపరేషన్ దశకు వెళ్లకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. అది కూడా మనం ఎన్ని సంవత్సరాలు క్రమం తప్పకుండా రోజు ఆ స్టాకింగ్స్ వేసుకుంటామో అన్ని సంవత్సరాలు దాన్ని పోస్ట్ పోన్ చేయగలుగుతామే తప్పించి ఉన్న వ్యాధిని ఎప్పుడు తగ్గించుకోలేము. కానీ అన్ని సీజన్స్ లోనే స్టాకింగ్ వేసుకోవడం ఎంతవరకు సాధ్యం అవుతుంది? అంటే అది మంచి ప్రశ్న ఇచ్చారు. అంటే మనం దాని ట్రీట్మెంట్ లా చూస్తే మనకు ట్రీట్మెంట్ లానే వస్తుంది. ట్రీట్మెంట్ పనిష్మెంట్ లా చూసాం అనుకోండి, పనిష్మెంట్ లా అనిపిస్తుంది. ఎందుకంటే చేయాలనే మోటివేషన్ మనలో ఉంది అన్నప్పుడు మనం 100% చేయగలుగుతాం. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్న 4గురిలో ఒకరికి మాత్రమే వారికోస్ వెయిన్స్ ఉండి తనే రోజు సాక్స్ వేసుకోవాలనుకుంటే తనకు అది ఇబ్బంది కనిపిస్తుంది. ఎందుకు? మిగతా 3 వేసుకోరు కాబట్టి మనం వాళ్ళ 3 కోసం వేసుకోవట్లేదు, అది మన కోసం వేసుకుంటాం. అది వేసుకోవడం వల్ల మనకు కంఫర్ట్ ఏంటి? వారికోస్ వెయిన్స్ వల్ల వచ్చే నొప్పి తగ్గుతుంది, వారికోస్ వెయిన్స్ వల్ల వచ్చే వాపు ఉండదు. అలా ఉండకుండా లాంగ్ టర్మ్ మెయింటైన్ చేయడం వల్ల కాళ్ళలో పిగ్మెంటేషన్ అయ్యి కాలు అందవికారంగా మారకుండా ఉంటుంది. అదే కాలికి ఇన్ ఫ్యూచర్ గాయం కాకుండా ఉంటుంది. అక్కడ గాయమైన నలుపైన అందవికారంగా మారిన 10 మందిలో ఎవరు ఎంబారెసింగ్గా ఫీల్ అవుతారు? పేషెంటే ఎంబారెసింగ్గా ఫీల్ అవుతారు. అంటే ఇవన్నీ రేపే జరగదు కాబట్టి దాని సివియారిటీ మనం పట్టించుకోం. అంటే ఏళ్ళ తరబడిన తర్వాత జరుగుతుంది కాబట్టి, అది సంవత్సరం తర్వాత జరుగుతుందా 10 సంవత్సరాలు తర్వాత జరుగుతుందా మనకు తెలియదు కాబట్టి దాని నెగ్లిజెన్సీకి ఎక్కువగా గురవుతుంది. ఇప్పుడు షుగర్ పేషెంట్ ఉన్నాడు, నేను షుగర్ టాబ్లెట్ వేసుకుంటున్నాను కదా, నేను లడ్డూ తింటాను ఎక్సర్సైజ్ చేయనంటే వీలవుతుందా? షుగర్ టాబ్లెట్లు వేసుకోవాలి, దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేయాలి, షుగర్ పదార్థాలు దగ్గర రాకుండా కూడా చూసుకోవాలి. అంటే డాక్టర్ చేసే పని డాక్టర్ చేయాలి, మనం చేయాల్సిన పని కూడా మనం చేయాలి అని పేషెంట్ అనుకోవాలి. ఎప్పుడైతే అలా అనుకోగలుగుతారో అప్పుడు పేషెంట్ దాని యొక్క ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయగలుగుతారు. అంతేగాని మనం టాబ్లెట్ చేసేసుకున్నాం కాబట్టి మొత్తం తగ్గిపోవాలి అలాంటి అన్నిట్లో జరగదనమాట. ఇంకా మీరు ఇంకోటి అద్భుతమైన ప్రశ్న కూడా ఏం చేస్తుంటే, ఈ మధ్యకాలంలో మాకు చాలా కొన్ని విషయాలు మా దృష్టికి వస్తున్నాయి. కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అని, పెద్ద పెద్ద గాయాలు ఉండి వీనస్ అల్సర్స్ ఉన్న వాళ్ళు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అని, ఎవరో నాటు వైద్యం అని, ఇంకా కొందరు లీచ్ థెరపీ అని అంటారు, అంటే జలగల ద్వారా వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ అని, ఇలాంటి డిఫరెంట్ పద్ధతుల్లో ట్రీట్మెంట్స్ చేస్తున్నారు. ఏ ఒక్క ట్రీట్మెంట్ కూడా దీనికి పని చేయదు. కాకపోతే ఏంటి, మనకు షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది. అంటే ఏదైతే మనకు అంటే చాలా అబద్ధపూరితమైన విషయాలు ఉంటాయి అవి మనకు తొందరగా ఎక్కుతాయి, కానీ నిజాలు ఎక్కాలంటే మనం అది తీసుకోలేము. దానికి కారణం ఏంటి అంటే మనకి ఇన్స్టాంటేనియస్గా రిజల్ట్ ఉండాలి. యూజువల్గా ఈ యొక్క ట్రీట్మెంట్స్ వేటిల్లో కూడా లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేవి లేవు. అవి చేసుకున్న దాని ద్వారా కాంప్లికేట్ అయ్యి కాలు కూడా పోయే పరిస్థితిలో పేషెంట్స్ మా దగ్గరకు వస్తున్నారు.
కాబట్టి ఈ విషయాన్ని మీ ద్వారా అందరికి నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అంటే, వారికోజ్ వెయిన్స్ ఎప్పుడు ప్రాణాంతకమైన జబ్బు కాదు. దానివల్ల ఏ పేషెంట్ యొక్క ప్రాణం కానీ కాలు కానీ పోదు. కానీ ఇలాంటి ట్రీట్మెంట్స్ ఆప్ట్ చేయడం వల్ల, అంటే ఏవైతే సైంటిఫిక్గా ప్రూవ్ కాని ట్రీట్మెంట్స్, సైంటిఫిక్గా దానికి పేషెంట్కి బెనిఫిట్ కాని ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల కొందరు పేషెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు కాలు కోల్పోయే అవకాశాలు కూడా, వాళ్ళ కాలు తీసేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి అవన్నీ ఉన్నాయి. కాబట్టి అలాంటి ఏవైతే మనకు ఈజీగా అయిపోతుందనో, తక్కువ కాస్ట్కి అయిపోతుందనో, ఇన్స్టాంటేనియస్గా మనకు రిజల్ట్ వస్తుందనో ఎప్పుడు అలాంటి ట్రీట్మెంట్స్ మనం ఆప్ట్ చేయకూడదు. మన ఇండియన్ సినారియోలో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఏంటంటే, మనం ఇంట్లో ఏం చేస్తామంటే బట్టలకు మంచి ఖర్చు పెడతాం, మనకు బంగారాన్ని ఖర్చు పెడతాం, మన ఇంట్లో కావాల్సిన బైకో కారో ఏదో ఒకటి కొనుక్కుంటాం, ఇంట్లో ఫంక్షన్స్ కూడా చాలా బాగా చేస్తాం, బర్త్డే పార్టీస్ కానీ మిగతా అన్ని రకాల. హెల్త్కి వచ్చేసరికి మాత్రం ఎక్కడ తక్కువ అవుతుంది, ఎక్కడ మనకు దగ్గరలో దొరుకుతుంది అని ఆలోచిస్తామే తప్పించి ఎక్కడ క్వాలిటీగా వస్తుంది, ఎక్కడ ఈ హెల్త్ రీజన్స్కి నేను ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల నా లైఫ్ బాగుంటుందనే విషయాన్ని మనం చాలా చోట్ల మిస్ అవుతాం. తక్కువ కాస్ట్లో అవుతుంది లేదా తక్కువ దాంట్లో అవుతుంది అన్నప్పుడు క్వాలిటీ కూడా పిండి కొద్ది రొట్టె, అంతే కదా, ఆబ్వియస్లీ. సో ఇప్పుడు మనకి దీనికి లేటెస్ట్గా అందుబాటులోకి వచ్చినటువంటి చికిత్సా పద్ధతులు ఏమున్నాయి? వారికోజ్ వెయిన్స్కి ఇప్పుడు లేటెస్ట్గా ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న వాటిలో ప్రధానంగా 3 టెక్నిక్స్ గురించి ఎక్కువగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి లేజర్ అని, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని, సూపర్ గ్లూ థెరపీ అని. ఈ 3 రకాల ట్రీట్మెంట్స్ అని అత్యాధునికంగా చాలా ఎక్కువ మంది చాలా ఎక్కువ ప్రదేశాల్లో దీన్ని చేస్తున్నారు. యూజువల్గా ఈ ప్రొసీజర్స్ మనం లోకల్ అనస్థీషియాలో చేయొచ్చు, మనకు అనస్థీషియాలో కూడా చేయొచ్చు. 95% ఆఫ్ మై పేషెంట్స్ ఇవన్నీ లోకల్ అనస్థీషియాలో చేయించుకుంటారు. ఎందుకు నేను లోకల్ అనస్థీషియాలో ప్రిఫర్ చేస్తాను అంటే, ఇది అనస్థీషియా ఇచ్చే చేసేంత పెద్ద ఆపరేషన్ అనేది కానీ అలాంటిది కాదు. దిస్ ఇస్ అ సింపుల్ డే కేర్ ప్రొసీజర్. ఎప్పుడైతే అనస్థీషియా ఇస్తామో దాని రిలేటెడ్ 1 or 2% మన కాంప్లికేషన్స్ కూడా అనవసరంగా తీసుకోవడం ఎందుకు అని అవాయిడ్ చేయడం జరుగుతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొసీజర్ని కూడా మనం మినిమైజ్ చేయడానికి యూజువల్గా మనం లోకల్ అనస్థీషియాలో ప్రిఫర్ చేస్తుంటాం. ఎవరైనా 95% ఆఫ్ పేషెంట్స్ లోకల్ అనస్థీషియాలో చేయించుకుంటారు. 5% ఆఫ్ పేషెంట్స్ ఎవరైతే అతి భయస్తులు ఉంటారో, చిన్న నొప్పిని కూడా తట్టుకోలేరో, ఎవరైతే కొందరు ఎలా ఉంటారంటే స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతారు అంటే, సో కాబట్టి ప్రొసీజర్ వాళ్ళు ముందే అడుగుతారు, సార్ నేను కళ్ళు మూసుకుని తెరిసేసరికి ప్రొసీజర్ అయిపోవాలంటారు. అలాంటి వరకు మనం అనస్థీషియా ఇచ్చి కూడా చేస్తాం. ఎప్పుడు పేషెంట్ అయితే ఇబ్బంది పెట్టాం, బట్ ప్రిఫరబ్లీ గివెన్ ఏ ఛాన్స్ ఐ వుడ్ లైక్ టు డూ ఇట్ అండర్ లోకల్ అనస్థీషియా అలా అన్నమాట. సో వన్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ రావు అని అనటానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? సో మళ్ళీ రావడానికి ఎంతవరకు ఉంటుంది? మనం మీకు ఇందాక చెప్పినట్టు ఇది వంశపారంపర్యంగా వచ్చే సమస్య, అంటే జన్యుపరంగా వచ్చే సమస్య. జీన్స్ని కంట్రోల్ చేసే మెడిసిన్స్ ప్రపంచంలో ఎక్కడ లైఫ్ స్టైల్ మెడికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రొసీజర్ చేసినా ఏదైతే పెద్ద రక్తనాళం ఉంటుందో దానికి మనం ప్రొసీజర్ చేస్తాం. కొన్నిసార్లు ఏంటి, ఇప్పుడు చిన్నగా సన్నగా ఉన్న రక్తనాళాలు కొన్నేళ్ల తర్వాత పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకటి ఈ పద్ధతి ఉంటుంది, లేదా 2 మన చేసిన రక్తనాళమే ఇంకోసారి కూడా తెరుచుకునే అవకాశం ఉంటుంది. అంటే చేసిన రక్తనాళం ఎందుకు తెరుచుకునే అవకాశం ఉంటుంది? ఒకటి చేసిన ప్రొసీజర్ క్వాలిటీ ఆఫ్ ఎక్విప్మెంట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 ఏళ్ల క్రితం లేజర్ చేసిన ఆ ఎక్విప్మెంట్కి ఇప్పటికి ఎక్విప్మెంట్ కూడా తేడా అనేది వచ్చింది. అంటే క్వాలిటీ ఆఫ్ ఆ మెటీరియల్లో కూడా తేడా వచ్చింది. ఒకటి దానివల్ల. 2 మనం కూడా ఫిజికల్గా యాక్టివ్గా ఉండకపోవడం, అంటే మన వెయిట్ ఇంకా పెరిగిపోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇంకా పెరగడం, అంటే మనం చేయాల్సిన పనులు అంటే ఏంటి, వెయిట్ పెరగకుండా ఉండడము ఒకటి. 2 మనం ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం, అంటే ఐదర్ వాకింగ్, జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్, యోగా, ఏదో ఒక రకమైన ఫిజికల్ యాక్టివిటీ అడాప్ట్ చేసుకోకపోవడం. ఈ కారణాల వల్ల కూడా రికరెన్స్ అనేది మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. యూజువల్గా 90 to 95% ఆఫ్ పేషెంట్స్కి రికరెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఎవరైతే ఇది సరిగ్గా పట్టించుకోకుండా ఉంటారో వాళ్ళలో ఇది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ వూండ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో అక్కడ స్కిన్ అంతా పాడైపోయి ఉంటుంది కూడా, దాన్ని కూడా మీరు ట్రీట్ చేస్తారా లేకపోతే కాస్మెటిక్గా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది? యూజువల్గా ఒక్కసారి పాడైపోయిన కలర్ కానీ అది కానీ మనం రికవర్ చేయలేము. కాకపోతే కొంత ఇంటెన్సిటీ ఆఫ్ దట్ కలర్ని మాత్రం మనం బెటర్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ ఏరియాలో నల్లగా ఉన్న స్కిన్ క్వాలిటీ పెరిగే అవకాశం ఉంటుంది. అంతేగాని ఇది కాస్మెటిక్ ప్రొసీజర్ కాదు, అంటే ఉన్న కలర్ కంప్లీట్గా చేంజ్ కాదు. ఆ కలర్ని మళ్ళీ నార్మల్గా స్కిన్ కలర్లా చేయడం అనేది ప్రపంచంలో కూడా ఎక్కడ పాసిబుల్ కాదు, అంటే అన్లెస్ మనం మేకప్ వేస్తే తప్ప. ఒకటి మనకు దొరికే బెనిఫిట్ ఏంటంటే గాయాలు కాకుండా ఉంటుంది, స్కిన్ క్వాలిటీ దెబ్బ తినకుండా ఉంటుంది. స్కిన్ స్ట్రెంగ్త్ ఏదైతే కోల్పోతుందో ఆ స్కిన్ యొక్క క్వాలిటీ మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో జెనెటికల్గా వచ్చే సమస్య ఇది అని అంటున్నారు కాబట్టి, సో ఫ్యామిలీ హిస్టరీ ఉండేటప్పుడు సో మిగతా వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి అసలు రాకుండా ఉండటానికి? ఏం చేయాలి? అసలు రాకుండా ఉండాలంటే ఫస్ట్ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది మెయిన్ థింగ్. అంటే హైట్కు తగ్గట్టు మనం వెయిట్ని మెయింటైన్ చేయగలగాలి ఫస్ట్ థింగ్ ఒకటి.
లీన్ బిల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఇందాక మీకు చెప్పినట్టు సమ్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా రెగ్యులర్గా చేయాలి. అంటే కొందరు అడుగుతారు ఏ ఎక్సర్సైజ్ చేయాలి సార్, ఏ ఎక్సర్సైజ్ చేస్తే మనకు వారికోస్ వెయిన్స్ రావు. నేను 100 ఎక్సర్సైజ్ చెప్తాను, కానీ అది ఎప్పుడైతే మీకు కంఫర్టబుల్గా ఉండదో మీరు సరిగ్గా చేయరు. ఇలా అలా అని కాదు, ఏ ఎక్సర్సైజ్ అయినా పర్లేదు. నార్మల్ వాకింగ్ నుంచి జాగింగ్, సైక్లింగ్, యోగా, స్విమ్మింగ్, జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయొచ్చు. కొందరికి షటిల్ ఆడడం ఇష్టం, కొందరు క్రికెట్ ఆడడం ఇష్టం, కొందరు ఫుట్బాల్ ఆడడం ఇష్టం. లేదా ఈ మధ్యకాలంలో ఏంటి, అసలు ఎక్సర్సైజ్కే టైం లేదు అంటున్నారు. వాళ్ళు ఏం చేయొచ్చు, ఇంట్లో టీవీ దగ్గరనే ఒక సైక్లింగ్ ఎక్సర్సైజ్ పెట్టుకొని దాన్ని సైకిల్ చేసుకుంటూ కూడా టీవీ చూడొచ్చు. అది ఫ్యామిలీ లేడీస్ కావచ్చు, వర్కింగ్ పీపుల్ అయినా కావచ్చు. సో మనం ఎక్సర్సైజ్ చేయాలనే ఆలోచన మనకు ఉండాలి, కానీ ఆ ఆలోచన మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది మనం ఏ విధంగా చేయొచ్చు. సో మన బిజీ లైఫ్ స్టైల్లో ఒక రోజులో ఒక హాఫ్ అన్ అవర్ కూడా మనం కేటాయించుకోలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఇలాంటి వ్యాధులన్నీ వస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆరోగ్య పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో అది ఓన్లీ వారికోస్ వెయిన్స్కే కాదు, ఓవరాల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెరికోస్ వెయిన్స్ రావడానికి రీజన్స్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమేమి చేసుకోవాలి, చికిత్సా పద్ధతులు ఏమున్నాయి, ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, నమస్కారం.